శివుడి భక్తిని కాపాడటానికి శివుడు యముడిని ఆపిన కథ మీకు తెలుసా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో మార్కండేయుడు అనే బాలుడు ఉండేవాడు. అతను చిన్న వయస్సులోనే శివుడిపై చాలా భక్తి కలిగి ఉండేవాడు. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి శివలింగానికి పూలు అర్పించి ఓం నమఃశివాయ అని జపించేవాడు. కానీ ఒకరోజు అతని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎందుకంటే మార్కండేయుడు కేవలం 16 సంవత్సరములు మాత్రమే జీవిస్తాడు అని విధి ఉంది. ఆ రోజు దగ్గర పడుతుండగా మార్కండేయుడు మాత్రం భయపడలేదు. అతను ఆలయంలోకి వెళ్ళి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని భక్తితో ప్రార్థించాడు. అప్పుడు యమధర్మరాజు అతని ప్రాణం తీసుకోవడానికి వచ్చాడు. యముడు తన పాశాన్ని వేయగానే అది శివలింగాన్ని తాకింది. అప్పుడు శివుడు కోపంతో శివలింగం నుండి బయటకు వచ్చాడు. శివుడు యముడిని ఆపి, నా భక్తుడిని ఎవరు తాకలేరు అని అంటాడు. అప్పుడు శివుడు మార్కండేయుడిని ఆశీర్వదించి చిరంజీవిగా ఎప్పటికీ జీవించే వరం ఇచ్చాడు. మార్కండేయుడు ఆనందంతో శివుడిని నమస్కరించాడు. ఇందులో నీతి ఏంటంటే, నిజమైన భక్తి మరియు విశ్వాసం ఉంటే దేవుడు ఎప్పుడూ తన భక్తులను రక్షిస్తాడు. మీకు శివుడు అంటే ఇష్టం ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.